హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఉప్పుగూడ ఓల్సిటీ బోనాలకు వచ్చేసినాం. ఇక్కడ ఉప్పుగూడలో ఉన్న అమ్మవారి గుడికి అయితే బోనం ఎక్కడానికి వచ్చినాం అనమాట. క్రౌడ్ అయితే చాలా బాగానే ఉంది. ఇక మనకి తెలంగాణ బోనాల పండుగ స్పెషల్ కదా, ఇక ఇట్లానే ఆషాఢ మాసంలో బోనాలు నడుస్తూనే ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మనం మీకు బోనాలు మాక్సిమం అయితే కవర్ చేస్తున్నాం, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. వీడియోలో చూస్తుండని మొత్తం వీడియో ఎండినాక చూడండి. అలానే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడైతే అమ్మవారికి బోనం ఎక్కడానికి భక్తులు చాలా మటుకు వస్తున్నారు. ఇట్లా లైన్ అయితే బాగానే ఉంది. అమ్మవారికి బోనాలు స్పెషల్, బోనం అంటే భోజనం అన్నమాట. అమ్మవారికి ఇట్లా ప్రతి ఇంటి నుంచి వచ్చి బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి. ఇప్పుడైతే ఉప్పుగూడలో ఉన్న అమ్మవారి గుడికి వచ్చేసినాం మనం. లైన్ అయితే బాగానే ఉంది బోనాలకి. ప్రతి ఇంటి నుంచి మంచి భక్తి శ్రద్ధతో అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి భక్తులు వస్తుంటారు అన్నమాట. ఇలా మన ఓల్సిటీ అంటే మన బోనాలకి ఫేమస్ కాబట్టి ఇక్కడ అయితే చాలా మటుకు క్రౌడ్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పెద్ద పండుగ, ప్రతి ఒక్కరికి భాగ్యనగర్ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఇలా అమ్మవారికి అయితే బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు అందరూ వస్తూనే ఉంటారన్నమాట. ఈ మంత్ మొత్తం ప్రతి ఆదివారం ఇలా ప్రతి ఒక్క గుడి దగ్గర బోనాల పండుగ సాగుతూ ఉంటది. గోల్కొండతోనే మొదలుకొని లాల్ దర్వాజా అలా 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 తెలంగాణ రాష్ట్రం మొత్తం బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట భక్తులు. ప్రతి ఉప్పుగూడలో ఉన్న మహంకాళి దేవస్థానంలో ఉన్నాం మనం. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇలా అయితే బోనాలు సమర్పించుకోవడానికి భక్తులందరూ పెద్దగా కలిసి వస్తున్నారు అనమాట. అక్కడ మనం చూడొచ్చు ఎన్ని బోనాలు ఉన్నాయి అమ్మవారికి సమర్పించుకోవడానికి. ఇలా అయితే అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు వస్తున్నారు. తెలంగాణ అతి పెద్ద పండుగ బోనాల పండుగ అయితే ప్రారంభం అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఓల్సిటీ ఉప్పుగూడలో ఉన్న మహాకాళి దేవస్థానం బోనాల పండుగ భవానీ మాతాకి జై. ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. ఇక్కడైతే అమ్మవారి స్వరూపం అయితే చాలా బాగుంది. అలా అమ్మవారు కూర్చున్నట్టుగా మనకి దర్శనమిస్తున్నారు. అమ్మవారికి తొట్టెలు సమర్పించుకుంటారు అనమాట భక్తులందరూ. వాళ్ళ ఇంటి నుంచి తయారు చేసుకొని వచ్చిన తొట్టెలని సమర్పించుకుంటారు భక్తులందరూ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మవారికి ఇక్కడ కూడా బోనాలు సమర్పిస్తున్నారు అనమాట మహంకాళి అమ్మ గుడిలో. మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరికి మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అయితే ఇంకా భక్తులు బోనాలు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇదైతే పోతలింగన్న ఆలయం. పోతలింగన్న ఆలయం అయితే ఇక్కడ ఉందన్నమాట. మన అమ్మవారి పోషమ్మ గుడి పక్కనే ఉంది. ఇందాక మనం బోనం ఎక్కించిన ఆలయం ఏదైతుందో కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ ఈ పాత చెట్టు, అలాగే ఇక్కడ పోతలింగన్న అయ్యవారు అయితే ఉన్నారు. భక్తులందరూ బోనం ఎక్కించి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు పోతలింగన్న వారికి. అయితే చూడొచ్చు ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు, పోతలింగన్న స్వామివారు. ఇక చెట్టు కింద అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ తొట్టెలు కడుతున్నారు పోతలింగన్న దగ్గర కూడా మనం చూడొచ్చు. ఇలా ఇంటి దగ్గర తయారు చేసుకొని వచ్చిన తొట్టెలు అయితే అక్కడ అమ్మవారికి, ఇక్కడ పోతలింగన్న గారికి అయితే కట్టేస్తారనమాట భక్తులు.
మన తెలంగాణ సాంప్రదాయం బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఇలాగే కన్నుల విందుగా సాగుతూ ఉంటుంది. ఇక్కడే ఉన్న కాళికాదేవి అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం. మన కాళికాబాద్ బాగ్ ఉప్పు కూడా దగ్గర ఉంది ఆలయం. ఇది చూస్తుంటే మనకి చాలా పాత ఆలయం లాగా ఉంది. ఇక్కడ కూడా భక్తులు వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. అయితే భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి వచ్చేసినారు అనమాట అమ్మవారి దగ్గరికి. పెద్ద ఆలయము, చాలా పాత ఆలయం ఇది. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. లోపల అయితే అమ్మవారికి దీపాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఒక బావి ఉంది, చాలా పాత బావిలా కనిపిస్తుంది మనం చూస్తుంటే. ఇది అనమాట బావి, మొత్తం కవర్ చేసారు, ఏం చెక్కాడ వేయకుండా. ఆలయం అదే మనకి కనిపిస్తుంది. బోనాల పండుగ కాబట్టి రష్ ఎక్కువనే ఉంది ఆలయం దగ్గర. మనకి రోల్ సిటీలో దగ్గర అమ్మవారి ఆలయాలు చాలా ఉన్నాయి. ఇంకా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం మీకు అయితే తెలిసే ఉంటుంది. ఆ ఆలయానికి దగ్గరలో అనమాట నేను ఇప్పుడు మీకు చూపించే ఆలయాలన్నీ. ఇదైతే మొత్తం ఇట్లా తోట అంటారు అనమాట. తోటలో అమ్మవారి గుడి అని చెప్పి అంటారంటే అమ్మవారి ఆలయాన్ని. మీరు కూడా ఇటు సైడ్ వస్తే మన ఉప్పు కూడా ఏరియాకి వస్తే ఒకసారి దర్శనం చేసుకోండి అమ్మవారిని. అమ్మవారు ఇక్కడ ఉన్నారనమాట. మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే బోనాలు కూడా అమ్మవారికి సమర్పించుకున్నాము. ఈరోజు బ్లాగ్ అయితే అయిపోయింది అనమాట. మీరు కూడా యూనివర్సిటీ వైపు వచ్చుంటే అమ్మవారికి దర్శనం చేసుకోండి. బోనాల పండుగ టైంలో రావడానికి ట్రై చేయండి. అసలు ఆ కథ కానీ ఆ వైభవం కానీ చాలా వేరే ఉంటుంది అనమాట. మన ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇట్లాంటి మ్యాక్సిమం వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. జై మాతాది.